వెల్కమ్ టు డిబేట్. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిసాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కుప్పకూలడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఇక ప్రాజెక్టు కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ కంపెనీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వారాలు గడుస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అంటున్నారు. దీనిపై స్పందించిన రేవంత్ ప్రభుత్వం ఖర్చును నిర్మాణ సంస్థే భరిస్తుందని చెప్పింది. అయితే గడిచిన 10 ఏళ్లుగా కేసీఆర్ హయాంలో మెగా సంస్థ తెలంగాణలోని కీలక ప్రాజెక్టులు నిర్మించింది. కేసీఆర్, కేటీఆర్ తో మెగా సంస్థ పెద్దలు సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దీంతో మెగాపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరడం వెనుక మతలబేంటి? దీని వెనుక ఉన్న రాజకీయ కారణాలున్నాయా? గతంలో మెగాపై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉంటోంది? దీనిపై బీజేపీలో ఎందుకు డిబేట్ టాక్ నడుస్తోంది? ఇదే అంశంపై ఇవాళ ఈవినింగ్ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొనబోతున్నారు స్టూడియో నుండి దిలీపాచారి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే తోట్ల స్వామి గారు బీఆర్ఎస్ నుండి జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గాలి వినోద్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి గాలి వినోద్ గారు. వినోద్ గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తాను. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? మొన్న మేడిగడ్డ, సుంకిసాల ప్రాజెక్టులన్నీ కూడా ఎందుకు దెబ్బతింటూ ఉన్నాయి? ముఖ్యంగా అంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా మెగా సంస్థకే ఈ ప్రాజెక్టులన్నీ కూడా, పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్న మెగా సంస్థపై ఇప్పుడు కేటీఆర్ గారు ఎందుకు చర్యలు తీసుకోవాలని పట్టుబడుతూ ఉన్నారు? అసలు మొత్తం దీనికి సంబంధించి ఎపిసోడ్కి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ వైపు కాంట్రాక్టర్లు మారుతారనేది చాలా సహజమైన సత్యం అన్న. వాళ్ళ గతంలో ప్రభుత్వంలో మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. అంటే ప్రభుత్వాలు మారినాయి కానీ మెగా కృష్ణారెడ్డి ఏం మారలేదుగా, ఆయన ప్రాజెక్టులు నడుస్తున్నాయి కదా. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్లకు పోవడమే పెట్టుబడిదారి వాడి లక్షణం. ఏ కాంట్రాక్టర్ అయినా కూడా ఏం చేస్తాడంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వాళ్ళంతా వాడతాడు. కాబట్టి ఇవాళ మెగా కృష్ణారెడ్డిని కొత్తగా మెగా కృష్ణారెడ్డి అంటే ఇవాళ అధికారము మారి ఆయన ఏదో రేవంత్ రెడ్డి వైపు వచ్చిండు, రేవంత్ రెడ్డి ఆయన సపోర్ట్ చేస్తున్నాడేమో కరెక్ట్. అది జగమెరిగిన సత్యం. ఎందుకంటున్నా ఈ మాట అంటే పెట్టుబడిదారునికి ఎప్పుడైనా సరే ఆయనకు సిద్ధాంతాలు ఉండే, ప్రాంతం ఉండదు. ఆయనకు ఎవరైతే లాభం చేకూరుస్తారో వాళ్ళ వైపు ఆయన వెళ్ళిపోతాడు. ఇవాళ దాని అంటే మనము చూడండి, కాళేశ్వరం మీద కాళేశ్వరం కట్టింది ఆయననే. ఇవాళ అంటే గత రాజశేఖర రెడ్డి నుండి మొదలుకుంటే కేసీఆర్ వరకు, నేడు రేవంత్ రెడ్డి వరకు కూడా ఆయన మెగా కృష్ణారెడ్డి వాళ్ళ ప్రాజెక్టులన్నీ కూడా ఆయనకే పోతున్నాయి. ఆయన ఆంధ్ర అయినా మరి తెలంగాణ తెచ్చుకున్న కేసీఆర్ ఆ ప్రభుత్వం పేరు మీద ఆంధ్రానికి అప్పచెప్పేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయినా సరే ఇవాళ ఆయనకే ఆంధ్ర ఆయనకి అప్పచెప్పేసిండు. అంటే మతలబ్ ఏంటంటే ఎవరు డబ్బులు ఎక్కువిస్తారో, ఎవరు వీళ్ళకు మంచి వాటాలు ఇస్తారో వాళ్ళకు మాత్రమే కాంట్రాక్ట్లు ఇస్తారనేది చాలా జగమైన సత్యం. ఈ సత్యం ఉన్నది కాబట్టి ఇవాళ మనకు అది కనపడుతున్నది. కాబట్టి మనకు మెగా కృష్ణారెడ్డి తిని ఇవాళ మనకి ఇవాళ ఈ రోజు మెగా కృష్ణారెడ్డిని నిజంగా దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఏదైనా ఉంటే తెలంగాణ కాంట్రాక్టర్ కి ఇవ్వమనండి ప్రాజెక్టులు. తెలంగాణ కాంట్రాక్టర్ కి ఇచ్చే పరిస్థితి ఉందా ఆయనకు, రేవంత్ రెడ్డికి? ఇవాళ ఇస్తే మెగా కృష్ణారెడ్డితో బీఆర్ఎస్ పెద్దలందరికీ కూడా చెడిపోవడం కారణంగానే ఇప్పుడు కేటీఆర్ గారు పట్టుబడుతూ ఉన్నారా? ఖచ్చితంగా ఇప్పుడు చెడిపోవడం అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు అధికారం మారితే కాంట్రాక్టర్లకు వాళ్ళు కూడా మారుతారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కావాలి వాళ్ళకి వాళ్ళ అధికారమే పరమావధి. ఎవరికి ఏ పెట్టుబడిదారులు ఎవరు అధికారంలో ఉన్నా సరే ఆయన పార్టీ చూడాడు, సిద్ధాంతం చూడాడు. ఎవరు అధికారంలో ఉన్నారో ఆ కుర్చీలో ఉన్న వాళ్ళే ఆయనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు వస్తాయంటే ఏడికెళ్ళి వస్తాయి? అధికారంలో ఉన్న వాడి దగ్గర అంట కాగితే తప్ప ఆయనకు రాదు. ఆయనకు క్వాలిటీ ఉన్నవాడైతే, ఇంతవరకు క్వాలిటీ ప్రాజెక్టులలో ఉన్నాడైతే ఎందుకు కూలుతున్నాయి? ఎందుకు కాళేశ్వరం మీద ఆయన మీద వచ్చింది? ఎందుకు ఇవాళ ఈ ప్రాజెక్టు మీద కూడా ఆయనకు పేరు వచ్చింది, కూలింది? అంటే ఇవాళ నాసి రకమైన పనులు చేపడుతున్నాడంటే కదా అర్థం. సో నాసి రకమైన పనులలో అత్యధిక లాభాలు, 1000 కోట్ల రూపాయలు ఇవాళ అసలైన దానికంటే వ్యయం కంటే కూడా 1000 కోట్ల రూపాయలు పెరుగుతుండడానికి కారణం ఏంటంటే ఇదే కారణం.
ఈ కారణం చేతనే ఈ రోజు ఇవాళ మెగా కృష్ణారెడ్డి గారు గతంలో రాజశేఖర రెడ్డి నుండి మొదలుకుంటే కేసీఆర్ టు రేవంత్ రెడ్డి ఇంకోరు వస్తే ఇంకోరు అంతే ఉంటది. కాబట్టి ఇవాళ కేటీఆర్ సహజంగానే ట్వీట్ చేస్తాడు. ఇంకా బీజేపీ ఎందుకంటే వాటలు పోవాలి, వీళ్ళకు వాటలు ఇవ్వాలి. వాటలు ఇస్తే సైలెంట్ అవుతారు. వాటలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ వాయిస్ ఉంటే రేవంత్ రెడ్డి గతంలో ఆయన వాటా కోసమే కదా ఆయన మీద అడ్జస్ట్ ఏం యాక్షన్ తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం వచ్చినాక ఆయనకే కాంట్రాక్ట్లు ఇస్తాడు కదా రేవంత్ రెడ్డి. ఏ అవినీతి అధికారులు అయితే ఆయన అన్నాడు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఒకటే కాదు, ఇవాళ ఆయన జూపల్లి కృష్ణారావు మీద కూడా రేవంత్ రెడ్డి మొత్తం ఇచ్చేసి అధికారం వస్తే మొత్తం జూపల్లి కృష్ణారావు అంతం చూస్తా, మెగా కృష్ణారెడ్డి అంతం చూస్తా అన్నాడు. మరి వాళ్ళ సంఖ్య నాకుతాడు కదా రేవంత్ రెడ్డి. అంటే ఆయనకు వాటాలు వస్తే చాలు. మళ్ళీ వస్తా డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. రైట్, దిలీపాచారి గారు, అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? ఒకవైపు ఏమో ఇది మా తప్పు కాదు అంటే ఆగస్టు 1న ఈ సుంకిసాల ప్రాజెక్ట్ రిటైలింగ్ వాళ్ళు కూలిపోతే ఎందుకు ఒక వారం రోజులు 10 రోజుల పాటు గవర్నమెంట్ దీన్ని బయటకి చెప్పకుండా బహిర్గతం చేయకుండా దాచిపెట్టింది అని చెప్పి ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అలాగే ఇది మా ప్రాజెక్ట్, మా ప్రభుత్వ హయాంలో ఇది నిర్మించిన ఇది కాదు, 2023 కల్లా 70% పనులు పూర్తయ్యాయని అటు గవర్నమెంట్ చెప్తున్న పరిస్థితి. సో బీజేపీ స్టాండ్ ఏంటి? ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా మీకు తోటి ప్యానలిస్టులకి గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మంచి ఆరోగ్యకరమైన చర్చ జీ తెలుగు ద్వారా మన తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకు ఆరోగ్యకరమైన చర్చ అంటే వీటి గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నాయి ప్రసార మాధ్యమాలు. ఏం జరుగుతుంది, లోపాయకారిగా ఏం జరుగుతుంది అనేది ఈరోజు మీరు ప్రజల ముందు ఉంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నాన్ని మేము అభినందిస్తున్నాం. అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి గారు ఈరోజు MEIL ప్రాజెక్టు కంపెనీ అధినేత ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు కాంట్రాక్టర్ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జలయజ్ఞంలో భాగంగా వారు సింహభాగం కాంట్రాక్టులు వారే తీసుకున్న సందర్భం చూసినాం. అదేవిధంగా కేసీఆర్ ఆధ్వర్యంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో, లేదనుకుంటే మిషన్ భగీరథ కార్యక్రమం ఉందో, పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన పంప్ హౌజ్ల కార్యక్రమాలు మొత్తం మెగా కృష్ణారెడ్డి గారే చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఏదైతే కాంట్రడిక్షన్ ప్రాజెక్ట్ ఉందో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. జగన్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్కడ ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కూడా ఈ మెగా సంస్థనే దక్కించుకున్నది. ఆ కాంట్రాక్ట్ పనులు కూడా అక్కడ కొల్లాపూర్ దగ్గర నుంచి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంపులను ప్రారంభిస్తారు. అక్కడ పోయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించిన నీటి దోపిడీ ఏదైతే తెలంగాణ నుంచి నీటి దోపిడీ జరుగుతూ ఉందో దానికి సంబంధించిన కార్యక్రమం కూడా అదే చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుంకిసాల ప్రాజెక్టు ఇప్పుడు ఇచ్చింది కాదు, కానీ ఓపెన్ గా మెగా కృష్ణారెడ్డి అనే సంస్థ, MEIL అనే సంస్థకి, మెగా సంస్థకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము అండదండలు ఉన్నాయి అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతా. ఎందుకు ఆ విధంగా చెప్పగలుగుతున్నానంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డిజాస్టర్ ప్రాజెక్టు, తెలంగాణలో ఒక డిజాస్టర్. అది దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దాన్ని మొత్తం దోపిడీ చేసిర్రు, అవినీతి చేసిర్రు, అక్రమాలు చేసిర్రు, అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు అందరూ కూడబలుకొని తెలంగాణనే దోపిడీ చేసిర్రు. ఈ రోజు తెలంగాణ సమాజాన్ని వెక్కిరించుకుంటూ నిలబడుతున్నది ఆ కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు. కానీ దానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి ఏదైతే ఆరోపణ చేస్తున్నాడో ఆ కాంట్రాక్టర్లు కుమ్ముక్కు కావడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు డిజాస్టర్ ప్రాజెక్టుగా మిగిలిపోయిందని చెప్పి ఏదైతే చెప్పుకుంటూ వచ్చిండో ఎన్నికల కంటే ముందు, ఎన్నికల తర్వాత శ్మశాన నిశ్శబ్దం ఆవరించుకున్నది. ఏం విచారణ లేదు. విచారణ పేరు మీద పీసీ ఘోష్ గారు కమిటీ అని విచారణ కమిటీ వేసిండ్రు. వారికి మీరు ఆశ్చర్యపోతారు విషయం తెలిస్తే, పీసీ ఘోష్ గారికి ఈ రోజు నెల జీతం కూడా ఇయ్యలేని పరిస్థితి. ఆయన ఎక్కడనో బీహార్లోనో ఎక్కడనో పోయి ఉన్నాడు. లేడు, విచారణ జరగట్లేదు, మెగా కంపెనీకి నోటీసులు ఇవ్వట్లేదు. ఎందుకు జరుగుతా ఉందనంటే లోపాయికారి ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం మీద కానీ, లేదనుకుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రారంభించిన పంప్ హౌజులు కానీ ఏవి కూడా వారు సక్రమంగా నిర్మించలేదు. దానికి సంబంధించిన ఏ యొక్క విచారణ కూడా జరగట్లేదు. ఇక కేటీఆర్ గారు ఇప్పుడు కొత్తగా వచ్చి ఏదో విచారణ జరపాలి, చర్యలు తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, యాజ్ ఏ భారతీయ జనతా పార్టీగా ఈ కాంట్రాక్ట్ కంపెనీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో అంచనాలను పెంచి
అక్రమంగా తెలంగాణ సొమ్మును దోచుకుంటా ఉన్నారు, వీరందరూ కుమ్ముక్కయ్యాయి, దీని మీద విచారణ జరగాలని చెప్పి మేము చెప్తా ఉంటే పెడచెవిన పెట్టిన ఈ ప్రభుత్వం, గడిచిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏం తేడా లేదండి. తెలంగాణ సమాజంలో ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం ఆలోచన ఒకటి, మేము పెనం మీద నుంచి పొయ్యిలబడ్డామనే ఆలోచన చేస్తున్నారు తప్ప ఏది కూడా లబ్ధి చేకూరట్లేదు, ఉపయోగం జరగట్లేదు, ప్రయోజనం లేదు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం తేడా లేదు. కేవలం కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం కోసము, కాంట్రాక్టర్లు చెప్పినట్టు నడుచుకోవడం కోసము, అంచనాలు పెంచి ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు పోటీవాడి తప్ప గడిచిన ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు ఏదైనా ఉంటే విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఎవరైనా చెప్తున్నారా? ఎక్కడన్నా చెప్తా ఉన్నారా? ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు ఈ ప్రభుత్వం అని అంటే కేవలం ధనం, వాళ్ళ కమిషన్లు వాళ్ళకు ముట్టాలి, వాళ్ళ లోపాయికారి ఒప్పందం చేసుకోవాలి. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, వీళ్ళు చెప్పారు కదా జైలుకు పంపిస్తాము, విచారణ చేస్తాము, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు కదా. ఒక్కటంటే ఒక్కటి మీరు ఈ 5 సంవత్సరాల కాలం చూడండి హిమబిందు గారు, ఖచ్చితంగా ఒక్కటంటే ఒక్క చర్య ఒక విచారణ ముందుకు సాగదు, ఒక్కరి మీద చర్య తీసుకోరు, ఒక్కరిని జైలుకు పంపించారు, ఎవరిని బాధ్యత చేయరు. దానికి సంబంధించి కూడా నేను మళ్ళీ చాలా ఛానల్లో చెప్తా ఉన్నా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు విచారణ చేయండి, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి సిబిఐకి లెటర్ రాసిండు యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి. అదే పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ రాష్ట్రం నుంచి సిబిఐ తనకు తానుగా వచ్చి విచారణ ప్రక్రియ ప్రారంభించే వెసులుబాటు లేదు. కాన్సెంట్ ఉంటేనే తప్ప, లేదనుకుంటే కోర్టు ఆదేశిస్తే తప్ప. నేను తెలంగాణ సమాజానికి మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారికి ఇంతకుముందు పిసిసి ప్రెసిడెంట్ గా ఏదైతే నేను విచారణ చేయండి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని లెటర్ రాసిండో అదే లెటర్ ని ఎండార్స్ చేసి సీఎంఓ ఆఫీస్ నుంచి ఎండార్స్ చేసి పంపిస్తే 24 గంటల్లో విచారణ ప్రారంభమవుతుంది. దోషులు ఎంత పెద్దవాళ్ళైనా పట్టుకుంటాం, శిక్షిస్తాం, బాధ్యతగా మెలుగుతామని చెప్పి చెప్తా ఉన్నాం. దాన్ని పక్కన పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే భారతీయ జనతా పార్టీ మళ్ళీ వీళ్ళతో ఏదో రాజకీయం చేస్తుంది అని చెప్పి ఒక ఆలోచన చేసి, అంటే కంజెస్టెడ్ ఆలోచన చేసి బ్రాడ్ గా ఏది కూడా ఆలోచన చేయకుండా తమకు లబ్ధి చేయాలి, తమకు లబ్ధి జరగాలి, తెలంగాణ సమాజానికి నష్టం జరిగినా సరే అని చెప్పి ఆలోచన ధోరణితో ఉంది కాబట్టి ఈ విధమైన పోకట్లు పోతా ఉన్నారు. ఇప్పటికైనా మార్చుకోవాలి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవాలని చెప్పి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. రైట్. తోట్ల స్వామి గారు ఏం చెప్తారు? అంటే ఇదే కాంట్రాక్టర్ తో 10 ఏళ్లుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా సన్నిహితంగా మెలిగింది, పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా ఈ కంపెనీకే ఇచ్చింది. సో ఇప్పుడు ఎందుకు కేటీఆర్ గారు పట్టుబడుతూ ఉన్నారు? కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, చర్యలు తీసుకోవాలి, కమిటీ వేయాలి అంటున్నారు. ముందుగా మీకు జీనియస్ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మీరు మంచి చర్చ తీసుకొచ్చారు ప్రజల ముందుకు. ఈ రోజైనా ప్రజలకు ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చెప్పేటివన్నీ కూడా అబద్దాలు అని చెప్పేసి ఇలా మాకు ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. ప్రజలకు మేము ప్రజల తరపున వాస్తవాలు వివరించడానికి మాకు మంచి అవకాశం వచ్చిందని చెప్పేసి కూడా మాకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేము ఇలా కేటీఆర్ గారు ఇలా బయటకు ప్రెస్ మీట్ పెట్టి మెగా ఇంజనీరింగ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టును బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, ఈ సుంకేష్ లా ఏదైతే ప్రాజెక్టు దానికి రిటర్నింగ్ వాళ్ళు కూలిపోని కారణమైనటువంటి ఇది ప్రాజెక్టు చేపట్టినటువంటి మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్టును బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పేసి కేటీఆర్ గారు అడగడం జరిగింది. అంటే దీని అర్థం ఏంది? మేము నిన్న మొన్నటి దాకా వారితో మేము అంటగాగి ఉంటే, వారితో మేము లబ్ధి చెంది ఉంటే, వారితో మా స్నేహంతో మీ ఇద్దరం లబ్ధి చెంది ఉంటే, ఆ కంపెనీతో మాకు లాభాపేక్ష జరిగి ఉంటే మేము ఇప్పటికిప్పుడు రాత్రికి మాట మార్చాం కదా. మేము ఈ రోజు దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, బరాబర్ మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్తా ఉన్నామంటే వారికి మాకు ఎలాంటి సంబంధం? ఇవాళ మెగా కంపెనీ వచ్చి ప్రకటన చేయమండి, కేటీఆర్ పైసలు ఇచ్చామని చెప్పమనండి, ఏమన్నా ఇచ్చినామంటే అంటే ఇవ్వలేదు. మేము ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ లక్ష్యము, తెలంగాణ ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందించాలి. ఆ కంపెనీ యొక్క పార్టిసిపేట్ చేసినటువంటి కంపెనీ ప్రాంతాలకు అతీతంగా ఏ కంపెనీ ఉంటే ఆ కంపెనీ మేడిగడ్డ విషయంలో కూడా ఇలాంటి ఏదైతే చూడండి, మేడిగడ్డ ఏదైతుందో, మేడిగడ్డ కట్టిన ఆ బ్యారేజ్ గడ్డ నిర్మించినటువంటి సంస్థ ఏదైతుందో మెగా కాదు, అక్కడ నిర్మించినటువంటి సంస్థ ఏదైతుందో ఎల్ఎన్టీ. ఆ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు వచ్చేసి ముందుకొచ్చి ఆ ఎలక్షన్ కోర్టులో కూడా వారు బయటకు వచ్చి ఆ తప్పిదానికి మేమే కారణము, మేము ప్రజల మీద గాని ప్రభుత్వం మీద గాని ఒక పైసా భారం పడకుండా
మేమే నిర్మిస్తామని చెప్పేసి ఎల్ఎన్టీ కంపెనీ ప్రకటించడం జరిగింది. స్వామి గారు, కానీ ఈ రోజు మెగా స్వామి గారు, ఆ విధంగా ఎందుకు ప్రకటించారు? ఎల్ఎన్టీ సంస్థ ఎక్కడ కూడా మేము బాధ్యత తీసుకుంటాము, మా ఖర్చుతో మేము పునర్నిర్మిస్తామని చెప్పి చెప్పలేదు. మీరు ఆ విషయం అర్థం చేసుకోండి. మీరు వినండి. మీరు మాట్లాడిన విన్నాను కదా, మీరు ఎందుకు తొందరపడతారండి? మీరు మీ టైం వస్తుంది, మీరు మాట్లాడండి. ఈ రోజు ఇలా మెగా కంపెనీ ఆ విధంగా ఎందుకు ప్రకటించట్లేదు? ఇది ఆగస్టు 2వ తారీఖు నాడు గోడ కూలితే ఇలా 12వ తారీఖు 10 రోజుల దాకా ఎందుకు ఈ విషయాన్ని గోప్యతగా ఉంచడం జరిగింది? సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వం ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఇవాళ బయటకు వెళ్ళి ఎందుకు పరామర్శించకపోవడం జరుగుతా ఉన్నది? అదే విధంగా ఆ రోజు అసెంబ్లీ జరుగుతా ఉన్నది, అసెంబ్లీలో ఈ విషయాన్ని చర్చించలేదు. ఎందుకు చర్చించలేదు అంటే వీరు మెగా కంపెనీతో టైఅప్ అయ్యారని చెప్పి చాలా స్పష్టంగా మేము ఆరోపణ చేస్తా ఉన్నాం, అలిగేషన్ చేస్తా ఉన్నాం. ఇది వాస్తవాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ యొక్క నిర్మాణం ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం ఉన్నాయో, హైదరాబాద్ కు చాలా రోజులు నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పి గతంలో నిర్మించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఆ రోజుల్లో నిర్మించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి సాగునీటి అవసరాల కోసం ఏదైతే హైదరాబాద్ నిర్మించిన ప్రాజెక్టులు సరిపోని నీరు దొరకట్లేదు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి వాటిని పెంచాలి. గత వచ్చే 50 సంవత్సరాలు కూడా ఈ విశ్వనగరానికి హైదరాబాద్ ను చేయాలని కేసీఆర్ గారు సంకల్పం పెట్టుకున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ సుంకిశాల ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తూ వేగవంతంగా నిర్మించడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం, ఎలక్షన్ లో వీరు రావడంతో ఆ ప్రాజెక్టు పైన వీరు సమీక్ష చేయకుండా, ఏర్పాటు చేయకుండా 8 నెలలు దాన్ని పడకోబెట్టి ఈ రోజు నీళ్లు వస్తా ఉంటే పోయి ఏదో నిర్మించే హడావుడిగా ఆగమాగమై నిర్మించే క్రమంలో అది పడిపోయిందని చెప్పేసి మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. అది కాదు అని చెప్పేసి ఏదో అని చెప్పేసి ప్రభుత్వం తరఫున గానీ ఆ మేఘా తరఫున గానీ వచ్చి చెప్పమని చెప్పండి. మేఘా తరఫున లేదా మేఘా తరఫున మీద ఆ ప్రభుత్వం మాదే బాధ్యత అని మేఘా కంపెనీ వచ్చి ప్రకటించమని చెప్పండి. ఎందుకు ప్రకటించట్లేరంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ నుండి పెద్దలు కావచ్చు ఆ మేఘా కంపెనీతో టైఅప్ అయ్యారని చెప్పేసి మేము అలిగేషన్ చేస్తా ఉన్నాం. లేకపోతే ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం. లేకపోతే నిర్మిస్తానే ఆ కంపెనీ నుంచి చెప్పాలా? ఇవేవి చెప్పట్లేవంటే మీ ఎవరు ఇలా సచ్చీలుడు, ఎవరు అవినీతి పరులు అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. మేము అవినీతి చేస్తే విచారణ చేయండి మేము చెప్తా ఉన్నాం. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, ఏమేస్తారా? సిట్టింగ్ జడ్జితో చేస్తారా, లేదంటే రిటైర్డ్ జడ్జితో చేస్తారా? దీని మీద ఎందుకు కమిటీ ఏర్పాటు చేశారు? ఇలా మేడిగడ్డ మీద కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా దీని మీద కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. కాంగ్రెస్ నుంచి మృత్యుంజయం గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి మృత్యుంజయం గారు. అసలు మొన్నటి వరకు మేడిగడ్డ విషయంలో హడావిడి చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు విషయంలో అసలు ఎందుకు సైలెంట్ గా ఉంటోంది? అసలు చర్యలు తీసుకోవాల్సిన కాంట్రాక్టర్ పైనే ప్రభుత్వమే సపోర్ట్ చేస్తోంది అన్న విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు? మనుషులలో కలిసి దొంగ అన్నట్టున్నది. సరే, ఇప్పుడు ఎవరు దొంగ ఏందనేది కాదు, నేను ఇంజనీర్ని కూడా కాదు. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే మాట్లాడుకోవడానికి నేను ఒక పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మెగా ఇంజనీరింగ్ అనేటువంటి ఒక కంపెనీ దీని నిర్మాణాన్ని చేపట్టింది. దీంట్లోపల రెండు పాయింట్లు కొంచెం అసందర్భంగా, తర్వాత రెండోది ఏంటంటే లాజిక్ గా కనిపించనిది ఏంటంటే, వారం దినాల దాకా ఈ ప్రభుత్వం గానీ అధికారులు గానీ ఏం చేసిండ్రు, ఇప్పటిదాకా దీన్ని ఎందుకు దాచిపెట్టింది అనేది ఉన్నది. మరి నేనైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి, ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో నన్ను చూసిన ఏంటంటే, వారం దినాల దాకా మేము పత్రికలలో సోషల్ మీడియాలో చూస్తే తప్ప మాకు ఈ విషయం తెలియదు అని చెప్పి వారు చెప్పిన విషయాన్ని నేను మళ్ళీ ఒకసారి మీ దృష్టికి తెస్తున్నాను. తర్వాత రెండోది, దీని మీద ఒకవేళ నిజంగా కూడా ప్రభుత్వానికి ఈ ఒక్క చిన్న ఆయన తర్వాత ఇప్పుడు ఇతర ఇంజనీర్లు వాళ్ళందరూ మాట్లాడిన దాని ప్రకారంగా కూడా, వేరే వాళ్ళు ప్యానల్స్ మాట్లాడిన దాని ప్రకారంగా, తర్వాత అందరు చెప్పిన దాని ప్రకారంగా ఇదేదో 25,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి, 25 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలు అనేటువంటి సంబంధిత వ్యవహారం కాదు. నేనేమంటున్నా అంటే, ఇది ఒక వ్యవస్థీకృతమైనటువంటి దోపిడీ ఈ నీటిపారుదల ప్రాజెక్టులలో జరిగింది. అయితే ఇది ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది? ఇప్పుడు మా అధికారులు, ముఖ్యమంత్రి ఏం చేసిండు, ఇది అన్ని ప్రశ్నలకు ముఖ్యమంత్రి చీఫ్ ఇంజనీర్ కాదు, ఈఎన్సీ కాదు, ఇంకోటి కాదు. కేసీఆర్ ఎట్లయితే మేధావి, కేసీఆర్ ఎట్లయితే ఈఎన్సీ ఆయన్నే, ఎస్టిమేట్స్ ఆయన్నే, తర్వాత పెంచడం ఆయన్నే, తగ్గించడం, ఇవన్నీ చేసినట్టు మా ముఖ్యమంత్రుల్లో మా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా లేదు. దీని మీద పూర్తి స్థాయి లోపల
టెక్నికల్ గా ఎంక్వైరీ జరుగుతుంది. తర్వాత న్యాయపరంగమైనటువంటి విచారణ కూడా అక్కడ మేడిగడ్డ లోపల జరుగుతూ ఉన్నది, మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి దీన్ని ఏదో అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే ఇవాళ ఎంక్వైరీ చేయాలనేటువంటి ఆలోచన జరిగి మేడిగడ్డ లోపల ఎంక్వైరీ జరుగుతూ ఉంటే దీన్ని ఏదో 20 కోట్ల రూపాయల దానికి ఎంక్వైరీ చేయకుండా మెగా ప్రాజెక్టును కొమ్ము కాస్తున్నారనేటువంటి ముచ్చట ఇది ఎట్లున్నదంటే ఉత్తానే అరిచి గీపెట్టి లొల్లిపెట్టినంత మాత్రాన సమస్య పక్కకు దారి పట్టించాలన్నటువంటి ఆలోచన ఎవరికి లేదు. ముఖ్యమంత్రి గారు ఇవాళ అక్కడికి మన విదేశాల పర్యటనలు ఉన్నారు, రేపు ఎల్లుండే వారు కూడా వస్తారు. తర్వాత దీని మీద పూర్తి ఈ ఒక్క సుంకిశాల విషయం లోపల కాదు, సుంకిశాల విషయం లోపల కాదు, గత 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి 2024 వరకు కూడా జరిగినటువంటి ఈ యొక్క నీటిపారుదల వ్యవస్థ దాని లోపల జరిగినటువంటి అవినీతి అక్రమాలు, అది ఇంజనీర్లదా, అది ప్రభుత్వందా, ముఖ్యమంత్రిదా, లేకపోతే ఇరిగేషన్ మినిస్టర్దా కాదు. అక్కడ దేని విషయం లోపల ఈ అవకతవకలు జరిగినాయి. ప్రాజెక్టుల ఎస్టిమేట్లు అంచెలంచెలుగా ఎందుకంత పడి మీదికి పక్షి రెక్కలు ఎగిరినట్టు కదా ఎగిరి ఎందుకు పోయినాయి? ఇవాళ 300 కోట్ల రూపాయలతో కంప్లీట్ అయ్యేటువంటి ప్రాజెక్ట్ అని చెప్తే అది 2200 కోట్లకు తీసుకుపోయి అది పూర్తి అయ్యే వరకల్లా 3,000-4,000 కోట్ల రూపాయలకు పోయేటువంటి పరిస్థితి ఉన్నది అంటున్నారు. తర్వాత ఇంకొకరు ఏం చెప్తున్నారు, మేడిగడ్డ కూడా దాదాపు 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, ఇది కూడా దానంత సమానమే, అక్కడ జరిగింది ఇక్కడ ఇది జరగలేదు ఇప్పుడు అనేది ఒక మాట చెప్తున్నారు. ప్రాణ నష్టం జరిగిందా లేదా, దాని కింద ఎవరైనా జల సమాధి అయినరా, ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, 100 మంది కావచ్చు, ఏమైనా జరిగిందా, ఇవన్నిటి విషయాల మీద కూడా కూలంకషమైనటువంటి విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నది. నేను ఇవాళ ప్రభుత్వం కాదు, నేను ఒక పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధిగా నేను ఈ తెలంగాణ ప్రజానీకానికి తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఏ విషయం లోపల అపోహ అవసరం లేదు. ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోని ఇంతకుముందే ఎవరో మిత్రులు మాట్లాడారు కాబట్టి ఒక మాట ఇప్పుడు దీని మీద దాని మీద విచారణ చేసిండ్రు, దీని మీద విచారణ చేసిండ్రు, ఇదెందుకు చేస్తలేదు, ఇది కూడా ఎందుకు చేయరంటే ఇది కూడా చేస్తారు. ఇవాళ 2,00,000 ఒక నిమిషం దయచేసి మీరు మాట్లాడినంత చెప్పి నేను విన్నా కదా. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గారు వాళ్ళ మాట్లాడింది నేను విని మాట్లాడుతా ఉన్నా. ఐఎమ్ నాట్ ఎన్ ఇంజనీర్, ఐఎమ్ నాట్ ఎట్ ప్రాజెక్ట్. కాకపోతే ఏంటంటే ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మాజీ ప్రజాప్రతినిధిగా, నేను కూడా ఒక శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తిగా, ఏది పడితే అది మాట్లాడు అలవాటు లేనటువంటి వ్యక్తిగా నేనేం మాట్లాడుతున్నా అంటే ఆ ప్రాజెక్టు కానీ మరొకటి కానీ ఈ ప్రకారంగా అనేకమైనటువంటి ప్రాజెక్టు లోపల 10 సంవత్సరాలుగా జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంది, దీని వెనుక ఉన్న ఇంజనీర్లు ఎవరు? ఇంతకుముందు ఒక టీవీలో మాట్లాడుతుంటే లక్ష్మీనారాయణ గారిని పాత ఇంజనీర్ గారు ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. నేనుంటే ఆ స్థానం లోపల ఇప్పటికీ రాజీనామా చేసేవాళ్ళని. కాబట్టి దాన్ని ఎవరి బాధ్యత ఎంతవరకు ఉన్నదని తేల్చేందుకు ఈ ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉన్నదనేటువంటి మాట చెప్తా ఉన్నా. నేను ఎంతవరకు పరిమితం అంటే తప్పకుండా చెప్తా ఉన్నా, ఈ ప్రాజెక్ట్ ఒకటే కాదండి. ఇవాళ ఒక కరీంనగర్ జిల్లా చెప్పండి. మృత్యుంజయ గారు నమస్కారం అండి. మీరు సీనియర్ నాయకులు, మీరు కానీ మీరు చెప్పిన అంశాల గురించే మాట్లాడతాను. నేను సమస్యను పక్కదారి పట్టించి మాట్లాడే అవకాశం లేదు, నాకు ఆ అలవాటు కూడా లేదు. మీరు చెప్తున్న విషయంలో ఉత్తమ్ కుమార్ ఒక మాట మీకు చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని నేను రిలే అయ్యి ఒక ప్రభుత్వ ప్రతినిధిగా, ఒక ఇరిగేషన్ మంత్రిగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసిన ఆ స్టేట్మెంట్ ఇది తప్పు అని ఇంకో చెప్పడానికి నేను అదే చెప్తున్నానండి. నేను దాన్ని చెప్పలేను. ఐఎమ్ నాట్ అథారిటీ ఫర్ ఇట్. నేను ఉతారే కూర్చుంటే ఏది పడుతుంది మాట్లాడే గారు. మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది, మీ సీనియారిటీ పైన మాకు గౌరవం ఉంది. మీరు చెప్పిండ్రు అని చెప్పి మీకు ఆపాదిస్తలేము. ప్రభుత్వంలో ఎంత బాధ్యత కలిగిన మంత్రులు లేదనుకుంటే ముఖ్యమంత్రి ఎంత బాధ్యత ఉంది, ఈ సంఘటన గుర్తు చేస్తున్నాను నేను మీకు. ఉత్తమ్ కుమార్ గారు ఏం చెప్తారు, నాకు తెలియదు, ప్రసార మాధ్యమాల ద్వారానే నేను తెలుసుకున్నా అని చెప్తున్నారు. అధికారులు ఎవరు ఉండరా అండి ప్రాజెక్టుకి? మానిటరింగ్ ఉండదా? అధికారులు చేరవేయరా? ఒక డిజాస్టర్ జరిగితే ఎప్పుడో నీకు సోషల్ మీడియాలో వస్తే చూసి వారం రోజుల తర్వాత ఒక బాధ్యత కలిగిన కన్సర్న్ మినిస్టర్ తెలుసుకుంటాడా? రెండో విషయం, మృత్యుంజయం గారు చెప్పిన మాటల్లోనే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు లేరు, విదేశాల్లో ఉన్నారు, వచ్చినాక చర్యలు ఉంటాయని చెప్పి కన్సర్న్ మినిస్టర్ బాధ్యత తీసుకోడా అండి? ముఖ్యమంత్రి గారే పాలన చేస్తాడా? ముఖ్యమంత్రి గారు లేకపోతే విదేశాల్లో ఉంటే పాలన గాలికి వదిలేస్తారా? తెలంగాణను గాలికి వదిలేస్తారా?
మీలాంటి బాధ్యత కలిగిన వ్యక్తి, మీరు చట్టసభల్లో పనిచేసిన వ్యక్తి ఇంత బాధ్యతారహితంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే, మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వ్యవహరిస్తూ ఉంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి, ఎవరికి గోస చెప్పుకోవాలి తెలంగాణ గోస? రెండో అంశము, స్వామి గారు మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, అక్కడ పోనీయలేదు వారం తర్వాత అన్నా. ఆగండి, మీరు మళ్ళీ మాట్లాడదురు మృత్యుంజయ గారు. నేను స్వామి గారికి సమాధానం చెప్పాలి. వారు బీజేపీ గురించి ఏదో మాట్లాడిండు. బీజేపీ గురించి మాట్లాడడానికి అర్హత లేదు. మీ ధైర్యం అంతా ఏంది అని అంటే, స్వామి గారు ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలు గాని అవినీతి గాని ఇలాంటి విచారణ జరగకుండా లోపాయికారి ఒప్పందాల ద్వారా ప్రభుత్వంలో ఉండే పెద్దలు లేదనుకుంటే అక్కడ ఉండే పనిచేసిన కాంట్రాక్టర్లతో మీరు ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి మీకు ఇంత ధైర్యం వచ్చింది. చేయండి, ఛాలెంజ్ చేస్తున్నాం, మా మీద విచారణ చేయండి అని చెప్పి. మీరు కాళేశ్వరం కూలిపోయిన రోజు, మేడిగడ్డ కూలిపోయిన రోజు అక్కడికి ఎవరిని అనుమతి ఇయ్యలే. అక్కడికి ఎవరన్నా పోయి చూద్దామని చెప్పి పోతే కూడా ఎక్స్పర్ట్స్, రాజకీయ నాయకులు పక్కన విడిచిపెట్టి ఎవరైనా నిపుణులు పోవడానికి పోతే కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సంఘటనలు చూసినాం కదా. కనుక మీరు ఏమీ చేయలేదు. మీరు 100% తెలంగాణను విధ్వంసం చేసినరు. దానికి మీరు బాధ్యత వహించాల్సిందే. దురదృష్టం ఏందనంటే ఆ బాధ్యత తీసుకోవాల్సిన మీరు ఇప్పుడు ప్రభుత్వంలో మిమ్మల్ని బాధ్యులను చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు కుమ్ముక్కైనరు కాబట్టి మీకు ఇంత ధైర్యం వస్తా ఉంది. కనుకనే ఈ ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నారు, మా మీద విచారణ చేయండి ధైర్యం ఉంటే అని చెప్పి. ఎట్లా చేస్తారు విచారణ? అప్పుడుండే ప్రభుత్వంలో కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో మిలాఖత్ అయి మొత్తం తెలంగాణను లూటీ చేసిండ్రు ఇదే మెగా కృష్ణారెడ్డి గారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మిలాఖత్ అయి ఇప్పుడు లూటీ చేస్తా ఉన్నారు. ఏ విధంగా చర్యలు ఉంటాయి? అందుకనే మీరు మాట్లాడతారండి. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ సమాజం ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కాంట్రాక్టర్దే హవా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుందా లేదా చూస్తున్నాం, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. ఈ మోబింద్ గారు, మనకి ఏం ఇంకా దీనికంటే దృష్టాంతం ఏం కావాలి? వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఆ కాంట్రాక్టర్ అదే కాంట్రాక్టర్ చక్రం తిప్పుతా ఉన్నాడు. ఇంకా ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి? లైవ్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందరనే కనిపిస్తా ఉంది కదా. కనుక వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలకి గడిచిన ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో జరిగిన అవినీతి పైన చర్యలు తీసుకోవాలి, బాధ్యులను శిక్షించాలని చెప్పి చిత్తశుద్ధి లేనే లేదని చెప్పి మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా. కనుక ఎవరు ఇప్పుడు తెలంగాణ సమాజం ఏం ఎదురు చూసిందండి? మొన్నటిదాకా ఏం ఎదురు చూసింది? ఏం చెప్పినాం ఎలక్షన్ల ముందర? మొత్తము అవినీతి జరిగింది, అక్రమం. ఏ స్కీమ్ చూసినా 10 సంవత్సరాల్లో అన్ని అవినీతి, అంతా అక్రమాలే. ఏ స్కీమ్ చూసినా. కానీ ఎవరు ఇప్పుడు నేను ఒక మృత్యుంజయ గారు ఇప్పుడు ఒక బాధ్యత కలిగిన అధికార పార్టీ ప్రతినిధిగా వచ్చిందని చెప్తా ఉన్నాడు కదా, వారి ద్వారా ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. ఒక అధికారి శ్రీదేవి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అక్కడ అవినీతి జరిగింది, జీఎస్టీలో 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆమె ఒక రిపోర్ట్ చేసి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు ఈ అవినీతికి కారణము, ఈ జీఎస్టీ కుంభకోణానికి కారణం అని చెప్పి ఆయన మీద కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. చేస్తే తెల్లారి లేచి ఆ శ్రీదేవి గారిని ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉండే శ్రీదేవి గారిని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఇది. కనుక మృత్యుంజయ గారు మీరు చెప్పాలి, మీరు బాధ్యత తీసుకోవాలి. కనీసం నిజాయితీకి మారుపేరైన మీరు ఎందుకు బాధ్యత తీసుకోరు? ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తా ఉంటే, దాంట్లో కమిషన్లకు కక్కుర్తి పడతా ఉంటే, మీలాంటి పెద్దలు కూడా మీరు కనీసం ముల్లుగర్రలాగా ఉంటారని అనుకుంటాం. మీలాంటి వాళ్ళు మీరు కూడా చేష్టలుడికి చూస్తా ఉంటే ఆ పాపంలో భాగం పంచుకున్నట్టే అవుతుంది. కానీ దీంట్లో మీ నిజాయితీ ఖచ్చితంగా శంకించాల్సి వస్తుంది. మీరు మాట్లాడండి. శ్రీదేవి గారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి? వచ్చిన 6 నెలల లోపల ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఎందుకు అని అంటే సోమేష్ కుమార్ గారి దగ్గర మీరు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు, ఆయన ఇచ్చే ముడుపులకు ఆశపడ్డారు. కనుకనే మీరు ఆయన మీద చర్యలు ఉండొద్దు అనుకుంటున్నారు. మీరు మాట్లాడిందంతా వినా ప్రభుత్వం మీరే నడిపిస్తారా, మేమేమన్నా చేయాలా? మీరు ఏం చేయాలనే తెలిసిపోయింది. మీరే ప్రతిపక్షము, మీరే ఇంజనీర్లు, మీరే ప్రభుత్వం, మీరే ప్రతిపక్షం. ఇట్లా మాట్లాడితే ఎట్లనండి? యువతనే ఏదో అవాండాల మీద. ఇప్పుడు నేను చెప్పేది కూడా దయచేసి నేను చెప్పేది వినండి దయచేసి. ఇప్పుడు ఇవాళ జరిగింది, దానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి. ఆయన ఈజ్ రెస్పాన్సిబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. ఈజ్ టెలింగ్ దట్ ఐ హావ్ ఇన్ఫార్మ్డ్ త్రూ ది సోషల్ మీడియా. తర్వాత నాకు తెలియదని ఆయన చెప్పిండు. చెప్పిన తర్వాత ఆయనకు తెలుసా తెలియదా ఇంకోటి. తర్వాత ఒక విషయం దయచేసి వినాలండి. యూ మస్ట్ హ్యావ్ పేషెన్స్ టు లిజన్. దయచేసి కైండ్లీ లిజన్. ఎస్, అధికారులు. ఇప్పుడు ఇంకొకటి ఇందులో చాలా ఖచ్చితంగా ఒక విషయాన్ని మనం గుర్తించవలసింది ఏంటంటే, ఆ ప్రాజెక్టు ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్. దాని మీద ఇంకా ఆ ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళ ఆధిపత్యమే నడుస్తా ఉన్నది అక్కడ. ఇట్ వాజ్ నాట్ కమ్యూనికేట్. ఇది అసలు కమ్యూనికేట్ కాకపోవడానికి
అది మన ఇంజనీర్లు, ప్రభుత్వ ఇంజనీర్లు, తర్వాత ఇంకోట అసలు ఏం జరిగింది ఏందనేది దీని మీద విచారణ జరగవలసిన అవసరం ఉన్నది. తర్వాత మీకేదో ఇప్పుడు మేము ఎందుకు చేయలేదని మీరేందనుకుంటున్నారు? ఇప్పుడు ఆమెను శ్రీదేవిని ఎందుకు చేయలేదు, పలానా ఎక్స్ ఎందుకు చేసిండ్రు, వైన్ ఎందుకు చేసిండ్రు? ఇట్ ఇస్ నాట్ యూ టు రన్ ది గవర్నమెంట్. వీఆర్ హియర్ రెస్పాన్సిబుల్. మాకు 7 మాసాలు 8 మాసాలు అయింది. మేము ఏం చేస్తున్నామో దయచేసి చూడండి. దేని మీద ఎంక్వైరీలు వేస్తున్నాం, ఏ ప్రకారంగా ఏ విచారణ జరుగుతా ఉన్నది, ఏ అధికారులను తొలగిస్తున్నాం. మేము విచారణ చేయమని ఆ విధంగా కూడా మరి కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ కమిటీ చైర్మన్ పీసీ ఘోష్ గారు నోటీసులు ఇచ్చారండి. 7 నెలల నుంచి నోటీసులు ఇచ్చారా? ఆయన జీతం కూడా ఇయ్యలేదు మీ ప్రభుత్వం, జీతం కూడా ఇయ్యలేదు మీ ప్రభుత్వం. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి మేడం, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. నేను ఒక్కసారి 2 నిమిషాలు ఇంతకుముందు మాట్లాడిన మిత్రుడు ఇంతకుముందు ఒక్క నిమిషం అండి, ఇంతకుముందు మాట్లాడిన మిత్రుడు మాట్లాడిందని చెప్తా ఉన్నా. ఒక ఇండివిజువల్ కేసు, ఒక ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ఒక ఆయన ఎందుకు రిటైన్ చేసిండ్రు, దిస్ ఇస్ నాట్ క్వశ్చన్. ఇప్పుడు ఆయన ఎందుకు వేసిండ్రు, ఈయన ఎందుకు తీసేసిండ్రు? ఆర్ యూ రిఫరింగ్ వన్ ఇండివిజువల్ కేసు ఇన్ టు దిస్ పబ్లిక్ మీడియా? మీరు ఎట్లా ఒక వ్యక్తిని గురించా మీరు మాట్లాడేది, ఒక వ్యవస్థను గురించా మీరు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు చెప్తే సోమేష్ కుమార్ని ఎందుకు ఉంచిర్రు, పలానా శ్రీదేవిని ఎందుకు తీసేసిండ్రు, నేను ఐఎమ్ నాట్. ఇప్పుడు మీరు ఒక వ్యక్తి, ఒక శ్రీదేవిని గురించో ఒక సోమేష్ కుమార్ గురించి కాదు, ఇవాళ గత 10 సంవత్సరాల నుంచి కానీ లేదా ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఉన్నది. విజయభాస్కర్ రెడ్డి గారు దీన్ని ప్రతిపాదించారు, రాజశేఖర రెడ్డి గారు దీన్ని మొదలు పెట్టిర్రు, చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టిండు, ఈయన వచ్చిన తర్వాత 7 ఏళ్ళు 6 ఏళ్ళు పక్కకు పెట్టిండు. పెట్టిన తర్వాత ఇది మొదలైంది. మాట్లాడలేదు మీ దగ్గర, నేను వాస్తవాలు చెప్పి మాట్లాడింది. ఇప్పుడు మీ దగ్గర మీరు బుల్డోజ్, దయచేసి మీరు బుల్డోజ్ చేయడం కోసం ప్రయత్నం చేయకండి. బుల్డోజ్ చేయడం వల్ల మాకు వ్యక్తిగతంగా వచ్చే నష్టం లేదు. మేమేమంటున్నాం మృత్యుంజయ గారు, నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని, నా పేరు దిలీపాచారి, నాగర్ కర్నూలు నియోజకవర్గం నాది, మీరంటే నాకు గౌరవం ఉన్నది, మీకు నేను కనిపిస్తాను. మీరు బుల్డోజ్ చేయడం కోసం ప్రయత్నం చేయకండి. మేము చెప్పిన అంశాలు వాస్తవాలా కాదా? ఆయన సోమేష్ కుమార్ గారు అవినీతి చేసిందని చెప్పి కేసు పెట్టింది, అవునా కాదా? కేసు పెట్టినందుకు ఆచార్య గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. తోట్ల స్వామి గారు, స్వామి గారు చెప్పండి. ఈ రోజు రాష్ట్రంలో ఎవరెవరు కుమ్మక్కారు దిలీపాచార్య గారు ఆరోపణ చేసినట్టుగా ఈ రోజు ఎవరికెవరు మెగా ప్రాజెక్ట్ తో మాకు కుమ్మక్కు లేదు అని నిరూపించడానికి అతను ఏదైతే కంపెనీలో బ్లాక్ లిస్ట్ లో పెట్టమని చెప్తా ఉన్నాం, వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం, వారిని శిక్షించండి అని చెప్తా ఉన్నాం, వారి నుంచి ప్రాజెక్టు వ్యయాన్ని రాబట్టుకోవాలని చెప్తా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రతి పైసా కూడా తెలంగాణ ప్రజలని చెప్తా ఉన్నాం. మేము ఇంత ఓపెన్ గా డిమాండ్ చేస్తా ఉంటే వాళ్ళకి మాకేం కుమ్మక్కు ఉంటుందండి? ఇవాళ ఎవరెవరు కుమ్మక్కారంటే బడాబాయి నరేంద్ర మోడీ గారు, చోటాబాయి రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కారు అని చెప్పి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఉన్నాం. ఇలా రాష్ట్రం నుంచి వెళ్ళి ఎంపీ ఎలక్షన్ లో మీరందరూ కూడా మమ్మల్ని గెలిపిస్తే ఈ రాష్ట్రానికి ఇది తీసుకొస్తామని బీజేపీ వాళ్ళు, మమ్మల్ని గెలిపిస్తే కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వం వస్తాయని చెప్పేసి అడ్డగోలికి హామీలు ఇచ్చేసి వీరిద్దరు కలిసి చెరువుకి 8 ఎంపీలను గెలిపిస్తే ప్రజలంతా పార్లమెంట్ లో నుంచి ఇలా ₹1 పైసలు రాకుండా వినండి. మీరు ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవుతారు. హామీల గురించి మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడండి. కాదండి, మీరు ఇచ్చిన హామీల గురించి మీరు కాదండి, హామీల గురించి మీరు మాట్లాడితే ఎట్లా? మీకు కర్రు కాల్చి వాత పెట్టింది తెలంగాణ సమాజం. మీకు ఇంకా అర్థం కాలేదు. ఈ అహంకారం తగ్గించుకోండి. మీ అహంకారం తగ్గించుకోకపోతే కర్రు కాల్చి వాత పెట్టారు, గుడ్డు మీ అహంకారం తగ్గట్లేదు, మీకు తగ్గట్లేదు. మీకు కూడా అహంకారం నేను కంప్లీట్ చేయండి. మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతారు? ఇలా ఇండియా గవర్నమెంట్ వచ్చింది, బీజేపీ గవర్నమెంట్ రాలే. ఇలా మీరు గుర్తుంచుకోవాలి. మీరు మీతో పొత్తుకున్న పార్టీలందరినీ మోసం చేసి అలా శివసేనని ముక్కలు చేసి అలా బీజేపీ కావచ్చు, ఇక్కడ ఎలక్షన్ దాకా జగన్ తో కలిసి ఎలక్షన్ రాగానే అవినీతి గురించి, అక్రమాల గురించి, దోపిడీ గురించి
మాట్లాడండి. దిలీప్ చారి గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక జాతీయ హోదా కావాలన్నాడు గారు, 1 రూపాయి తీసుకురావు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీస్ అని చెప్పేసి 10 నుంచి తెలియకపోయినా అడగారు. ఇలా పార్లమెంట్ లో బీజేపీ పార్టీ ఎంపీలు ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఆడ వాళ్ళు మోడీ మాట్లాడితే సపోర్ట్ కొడతారు తప్ప ఒకదానికి ఒక అడిగే ఒక రిప్రజెంటేషన్ కావచ్చు. ఇలా ఉప్పల్ నుంచి నారపల్లి ఏదైతే చిన్న ఫ్లైఓవర్ ఉందో అది 10 సంవత్సరాలు అయినా పూర్తి అవుతలేదు. మీకు కనపడతలేదా? ట్రాఫిక్ అంతా జామ్ అయి జనాలంతా ఇబ్బంది పడతారు. రూపాయి పైసలు ఇవ్వకపోగా ఈ రాష్ట్రానికి ఏం పంపుతారంటే సిబిఐని పంపుతారు, ఈడీని పంపుతారు, ఐటీ రెడ్ చేయడానికి పంపుతారు తప్ప 1 రూపాయి కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వరు. ఇవ్వకపోయినా ఈ ఎంపీలు పోయి నరేంద్ర మోడీ బహుత్ అచ్చా బాత్ కియా అని చెప్పేసి సప్పట్లు కొట్టడం తప్ప మీరు ఏం చేయలేదు. రాష్ట్రానికి ఏం జరిగేలా మేము మా ఎంపీలో ఉంటే మేము పార్లమెంట్ లొల్లి పెట్టి బరాబర్ రాష్ట్రానికి పార్లమెంట్ లో ఎందుకు కూర్చోబెట్టాలని చెప్పి మిమ్మల్ని ఇంటికే పరిమితం చేశారు. అర్థమైందా స్వామి గారు? స్వామి గారు ఏమర్థమైంది మీకు? నేను చెప్పిన విషయం అర్థమైందా? మీకు అర్థమైందా? మిమ్మల్ని ఇంటికి పరిమితం ఎందుకు చేశారు అర్థమైందా మీకు? గవర్నమెంట్ కాదు, బీజేపీ గవర్నమెంట్ కాదు, ఎన్డీఏ గవర్నమెంట్. అది ఎన్డీఏ గవర్నమెంట్ లో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు లేరు. ఎన్డీఏ గవర్నమెంట్ లో మీరు లేరు. మీరు ఉన్నారని భ్రమపడుతున్నారా? గవర్నమెంట్ తప్ప మీ సొంత గవర్నమెంట్ కాదు. ఎలక్షన్ దాకా పార్టీతో పొత్తుండడం, ఎలక్షన్ రాగానే మీరు వాళ్ళ పొత్తు వదిలిపెట్టి ఇంకోటితో కట్టడం. మీకున్నటువంటి ఇంత సిగ్గుమాలిన పని బీజేపీ తప్ప ఇంకెవరు చేసే పరిస్థితులు దేశంలో. పార్టీలను ఆగం చేయడం, పార్టీలను ముక్కలు చేయడం, సిబిఐ పంపడం, ఈడీ బెదిరించడం. చర్చ పక్కదారిన పట్టినట్టు అనిపిస్తలేదా? అనిపిస్తలేదా? ఇవన్నీ మాట్లాడడానికి కాదు. సిగ్గుమాలిన చర్యలని అతను మాట్లాడుతున్నాడు కదండి. ఏం మాట్లాడుతున్నారు? ఒక్కటంటే ఒక్కటి రిలేటెడ్ స్వామి గారు చర్చ పక్కదారి పడుతోంది. విషయం ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్టు కోట్ల ప్రజాధనం అంతా కూడా వృధా అవుతోంది. ఆపుతున్నా, మిమ్మల్ని ఆపుతున్నా, ఆయన్ని ఆపుతున్నా. ఒక్కసారి వినండి. అంటే ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం ఇప్పుడు నష్టపోతున్నారు ప్రజలు. సో దీనికి ఫుల్ స్టాప్ పడేది ఎక్కడ? ఎప్పుడు రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే తప్పించి కానీ ఎక్కడ దీనికంటూ శాశ్వతమైన పరిష్కారం చూడడం లేదని విమర్శ అయితే వస్తుంది. మరి మీరేం చెప్తారు? మేం చెప్తా ఉన్నామండి, ఈ తప్పిదానికి ఎవరు బాధ్యులో వారి బాధ్యత శిక్షించమంటా ఉన్నాం. ఎవరైతే ఏదైతే అవినీతి చేసిందో వారి అవినీతిదారులను శిక్షించమని కోరుతా ఉన్నాం. ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిందో కంపెనీ దానికి బాధ్యులను మేము శిక్షించమని, ఆ కంపెనీ మీద చర్యలు తీసుకోమని, వారి నుంచి ఆ అమౌంట్ రాబట్టండి, మళ్ళీ పునర్నిర్మాణం వారితో చేయించమని చెప్పేసి కంపెనీ ప్రకటన చేయించమని అడుగుతా ఉన్నాం. 10వ తారీఖు నాడు 2వ తారీఖు నాడు కూలిపోతే 4వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనకు పోయారు. ముఖ్యమంత్రి గారు 4వ తారీఖు ఏంటంటే ఆయనకు తెలిసినప్పటికీ, అప్పుడు అసెంబ్లీ జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు ఇది తప్పించుకోనికే ఇక్కడ ఐటీ మంత్రి ఉన్నప్పటికీ, ఆయన ఎఫిషియెంట్ అయినప్పటికీ, ఆయన ఇంగ్లీష్ లో మంచిగా అద్భుతంగా మాట్లాడేటువంటి మంత్రి ఉన్నప్పటికీ ఈయన న్యూక్లియర్ దెర్ ఇస్ ఎ చైన్ న్యూక్లియర్ రియాక్షన్ అంటానికి, నాన్ రిలయబుల్ ఇన్ ఇండియా అంటానికి, ఎన్ఆర్ఐలు అనడానికి పోయినా మరి ఎందుకు పోయినా తెలియదు. ఇలాంటి ఇంత పెద్ద ఘోర తప్పిదం జరిగితే దాని మీద చర్చించకుండా అసెంబ్లీలో కానీ ఆయన ప్రకటన చేయకుండా ఆయన అమెరికాకి వెళ్ళిపోవడం, పాపము ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రికి ఆ ఇన్ఫర్మేషన్ లేకపోవడం అంటే ప్రభుత్వం పెద్ద వైఫల్యం. ఇలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, ప్రభుత్వం నడుస్తుందా, ప్రభుత్వం ఉందా లేదా అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా అనుమానం కలుగుతా ఉన్నది, ఆవేదన కలుగుతా ఉన్నది, ఆవేశం వస్తా ఉన్నది. ఇలా ఇంత జరుగుతా ఉన్నా కూడా ఎందుకు మేము ఇంత మౌనము, ఎందుకు గుప్తంగా ఉంచారు? ఆ ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వం ఉన్నదా లేదా, ఉంటే ఆ సంస్థ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వారిపైన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఆ సంవత్సరం బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పేసి కూడా మా పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. స్వామి గారు అంటే ఇప్పుడు ప్రధానంగా కూడా ఒక విమర్శ వినిపిస్తోంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఫండ్స్ విషయంలో మెగా ఏదైతే కంపెనీ ఉందో అక్కడ చేరడం వల్లే కూడా అందుకే కూడా చర్యలు తీసుకోమని ఇలా మీరు పట్టుబడుతున్నారనే విమర్శ వస్తోంది. మేము అట్లా కోరితే గతంలో మేము అర్థం లబ్ధి పొంది ఉంటే ఈ రోజు ఇట్లా మేము మాట్లాడతామా? మీరే చెప్పండి. ఎవరన్నా ఒకసారి వారితో లబ్ధి చెంది ఉంటే, వారి ద్వారా లబ్ధి పొంది ఉంటే ఈ రోజు సడన్ గా మేము ప్లేట్ ఫిరాయించి ఇట్లా మాట్లాడగలుగుతామా? మీరే ఎవరైనా ఆ విషయాన్ని చాలా ఓపెన్ గా చెప్పొచ్చు. ఆ సంస్థ వచ్చి ప్రకటించమని చెప్పండి.
ఆ సంస్థలు వచ్చి చెప్పమని చెప్పండి. గతంలో మేము మా ద్వారా వారికి లబ్ధి చెందినాం, వారికి మేము ముడుపులు చెల్లించమని చెప్పమని చెప్పండి. లోపాయికారంగా జరుగుతాయి కానీ ఎవరు మేము బహిరంగంగా చెప్తున్నాం ఈ రోజు ఆ కంపెనీ గురించి మాట్లాడుతా ఉన్నాం కదా, వారితో మాట్లాడమని చెప్పండి. ఇవన్నీ బోగస్ ఆరోపణలు, బేస్లెస్ ఆరోపణలు తప్ప మీ అలా జరిగినటువంటి విపత్తు మీద ఆ నష్టం మీద చర్యలు తీసుకోమని చెప్తా ఉంటే గతంలో మీకు పొత్తుండే, గతంలో మీకు మంచిగుండే సన్నిహితం ఉండే, ఇప్పుడు లేదు. గతం గురించి కాదండి, ఇప్పుడు ఉన్నది ప్రస్తుత దాని మీద చర్చించండి, ప్రస్తుతం ఏం జరుగుతుందో చర్చించండి, ఏం జరగాలో చర్చించండి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించండి అని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా దగ్గర ఇది ఏమంటారు, ఇది సరిగా వస్తలేదు సిగ్నల్. దయచేసి నాకు కొంచెం అవకాశం డిస్టర్బ్ చేస్తే నా ఆర్గ్యుమెంట్ నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. నేను ఏం చెప్తున్నా అంటే ఏమండి వీడియో ఆన్ చేసుకుని మాట్లాడండి. వీడియో ఆన్ చేయమంటున్నారు అంటే ఏంది నాకు తెలుసా, ఇది మా వాళ్ళు చేయాలి. ఇది అయితే ఇప్పుడు వస్తలేదా? రావట్లేదండి. మీరు అంటే మీ ఆడియో వస్తుంది కానీ మీ వీడియో ఆన్ చేసుకోకుండా మరి మాట్లాడుతున్నారు. సరే ఇప్పుడు ఇప్పుడు వచ్చిందా? చెప్పండి. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా, నా ఆర్గ్యుమెంట్ గానీ ఎవరి ఆలోచన అయినా కూడా జరిగింది చాలా పెద్ద ఘోరమైనటువంటి తప్పిదం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పటిదాకా ఎందుకు తెలియలేదు? ఇది క్వశ్చనే, ఇది నిజంగా కూడా క్వశ్చనే. ప్రభుత్వం తప్పకుండా దీనికి జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఉత్తనే కత్తినాది కాదు నెత్తినాది కాదు అన్నట్టు మాట్లాడి అవతల పడేటువంటి ముచ్చట కాదు. 8 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి, ఇంకా 4.5 ఏళ్ళు మేము పరిపాలన చేసేది ఉన్నది. మేము బాధ్యతారహితంగా ఉత్తానే ఆమె ఇది అది అని వ్యక్తిగతంగా వాళ్ళ ట్రాన్స్ఫర్ ఎందుకైంది, వీళ్ళ ట్రాన్స్ఫర్ ఎందుకు ఆగింది అని కాదు. వ్యవస్థలో జరిగినటువంటి అవస్థలు ఇవన్నీ ఏం జరిగినాయి, ఎందుకు జరిగినాయి అనేటువంటి దాని మీద విచారణ జరుగుతుంది తప్పకుండా. ఇవాళనే మరి తెలిసిందే, ఇవాళ నిన్ననో తెలిసిన తర్వాత నేను మీడియా ద్వారా తెలిసిందని చెప్పి ఒక మంత్రి గారు మాట్లాడిన తర్వాత నిజంగానే అది తెలియకపోవడానికి బాధ్యులు ఎవరు? తెలవడానికి ఇంత ఆలస్యం జరగడానికి కారణం ఎవరు? తప్పకుండా ఈ విషయాలను ఈ ప్రభుత్వం నేను కాకుండా కూడా ఈ ప్రభుత్వము నడిపించినటువంటి పార్టీకి ప్రతినిధిగా నేను గవర్నమెంట్ తప్పకుండా గవర్నమెంట్ కు రిప్రజెంట్ చేస్తాను. తప్పకుండా నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా, దీని మీద విచారణ జరగాలి. ఇది ఒక్క విచారణ కాదండి, 20 కోట్ల గూడ కూలిపోయిందా, 25 కోట్ల గూడ కూలిపోయిందా సమస్య కాదు. 300 కోట్ల రూపాయల ప్రాజెక్టు 4,000 కోట్లకు ఎందుకు పోతా ఉంది, 2,200 కోట్లకు ఎందుకు పోయింది? తర్వాత మేడిగడ్డలు ఎందుకైంది, సుందిళ్ళు ఎందుకైంది, అన్నారంలో ఎందుకైంది, కాళేశ్వరంలో ఏం జరుగుతుంది? మొత్తం ప్రాజెక్టులు ఇవన్నీ 10 సంవత్సరాల నుంచి పండి ఈ ఒక్క ప్రాజెక్టే అతివేగంగా ఎందుకు ముందు కురికింది? మొత్తం పండి ఈ మొత్తం అన్ని ఆగిపోయి మహబూబ్నగర్ లో కానీ నల్గొండ జిల్లాలో కానీ ఉన్నటువంటి నాగార్జున సాగర్ జలాలతోని, కృష్ణానది జలాలతోని కొద్ది పైసలు ఇస్తే పూర్తయ్యేటువంటి ప్రాజెక్టులన్నీ మొదలు పెట్ట. ఓకే, మృత్యుంజయం గారు మృత్యుంజయం గారి ఆడియో కట్ అయినట్టుగా అనిపిస్తోంది. రైట్, దిలీపాచారి గారు నేనేమంటున్నా మేడం, ఒక సమస్య, ఆ సమస్య గురించి చర్చించుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ మొత్తం చర్చను పక్కదారి పట్టియడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. మొదటి నుంచి వారికి ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చిండ్రు, అయినా వాళ్ళు మారలేదు, వాళ్ళ పంత మారలేదు. ఇంకా కర్రగాల్చి వాత పెట్టినంత పనిచేసిండ్రు, 0 సీట్స్ ఇచ్చిండ్రు ఎంపీ సమయం లోపల, అయినా వాళ్ళ ధోరణి మారలేదు. ఆ అహంకారపూరిత ధోరణి తెలంగాణ సమాజానికి నచ్చగానే వాళ్ళని ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. వాళ్ళు పార్లమెంట్ లో లేరు. విషయంలో అంటే ఇప్పుడు పక్కదారి పడుతోంది కానీ లోపాయికారంగా కూడా మరి సపోర్ట్ చేసింది బీజేపీకి బీఆర్ఎస్ఏ అని చెప్పి కాంగ్రెస్ కూడా ఒకనొక సందర్భంలో ఇప్పటికీ విమర్శలు చేస్తున్నారు. అదే ఇప్పుడు ఆడలేక మధ్యలో బాగాలేదు అని అన్నట్టు వాళ్ళు మధ్యలో ఓడిందని, వాళ్ళు ఆడలేక మిగతా దగ్గర మరి 8 సీట్లలోనే సపోర్ట్ చేస్తుందా? చేస్తే మిగతా 16 సీట్లలో చేయాలి కదా, మొత్తం 17 సీట్లలో చేయాలి కదా. మేము నికార్స్గా నిలబడ్డాం, నికార్స్గా రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్ పార్లమెంట్ సీట్ని గెలిపించుకున్నాం. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నా, ఆయన ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో గెలిచినాము. కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్లో గెలిచినాం. కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లో గెలిచినాం. మెదక్లోని హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు గారు అక్కడికి మెదక్ లో గెలిచినాం. మెదక్ లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉండేది. అదే మేము ఏమంటున్నామని అంటే, ఈ 2 పార్టీలను నమ్మలేదు ప్రజలు, నమ్మకనే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ వారు చెప్పారు ఏదో హామీలు ఇచ్చిండ్రు అని, మేము టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం,
3 ఎకరాల భూములు ఇస్తాము, గొర్రెలు ఇస్తాము, దళిత బంధు ఇస్తాము, ఇవన్నీ చెప్పి రాలేదు అధికారంలోకి. మేము ఏదైతే చెప్పినామో గడిచిన 10 సంవత్సరాల నుంచి ఏదైనా చేస్తున్నామో అది చెప్పి వచ్చినాం. మేము చేస్తామని రాలేదండి అధికారంలోకి. ఈరోజు మేము చెప్పి ఏదైతే చేసినామో అవి చూపించి మళ్ళీ ప్రజల దగ్గర పోయి మేము ఓట్లు అడిగినాము. దాంట్లో సక్సెస్ అయినాం. 3వ సారి 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మేము 3వ సారి అధికారంలోకి వచ్చినాం. జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత మళ్ళీ 3వ సారి అధికారం చేపట్టిన పార్టీ ఏదైనా ఉంది, ప్రధాని ఎవరైనా ఉన్నారు అని అంటే నరేంద్ర మోడీ గారు మాత్రమే. అది గుర్తుపెట్టుకోవాలి మిత్రులు. కనుక మీరు వేగ్గా ఏదో చెప్తా ఉంటే మీరు ఏం తీసుకురాలేదు, మేము తెలంగాణకి ఏం తెచ్చిర్రు అని చెప్తే, మీరు మొన్న ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రం ఉంది, అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఏమిచ్చిర్రు అనేది ఆ బడ్జెట్ పత్రంలో చూపిస్తారు. 56,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినాం, సమకూర్చినాం. కేంద్ర ప్రభుత్వంలో 56,000 కోట్ల నిధులని కేటాయించిందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు ప్రవేశపెట్టిన అసెంబ్లీ బడ్జెట్ లో చూపించారు అఫీషియల్ గా. ఉట్టిగా గాలి మాటలు కాదు చెప్పడం. ఏమిచ్చిర్రు అంటే ఈ రోజు నంద్యాల కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 2,400 కోట్ల రూపాయలు పెట్టి జాతీయ రహదారిని ఇచ్చినాం. ఊకే ఆషామాషిగా రాలేదండి. ఉట్టిగా ఆషామాషిగా గాలి కబుర్లు చెప్పి 3 ఎకరాల భూమి ఇస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తాము, నిరుద్యోగ వృత్తి ఇస్తాము, అది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తాము, ఇవన్నీ చెప్తే వచ్చినామా అధికారంలోకి? మళ్ళీ మేము ఎందుకు వస్తాము? ఎట్లా వస్తాం? మీరెందుకు రాలేదు? గాలి కబుర్లు చెప్పినందుకు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిర్రు. ఇంకా అబద్ధాలు చెప్తున్నందుకు గుండు సున్నా ఇచ్చిర్రు. అయినా మేము పంతా మారట్లేదు. మీరు మా గురించి కామెంట్ చేసేంత ధైర్యం ఎక్కడదండి? హామీల గురించి మాట్లాడతారా మమ్మల్ని? ఒక్కటంటే ఒక్క హామీ చెప్పండి. ఏదో స్వామి గారు సూటిగా అడుగుతున్నా, ఒక్క హామీ మీరు నెరవేర్చిన హామీ ఒక్కటంటే ఒకటి చెప్పండి. ఒక్క అదనపు ఎకరాకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఇచ్చిన ఒక్క అదనపు ఎకరా ఏ నియోజకవర్గంలో పారిందో ఒక్క ఎకరా చెప్పండి, చూపెట్టండి. పంప్ హౌస్ ప్రారంభించి వచ్చారు కదా ఎలక్షన్ల కంటే ముందు పాలమూరు రంగారెడ్డిది. ఎక్కడ పోయినాయి ఆ నీళ్ళు? ఇప్పుడు ఎందుకు పంపు పనిచేస్తలేదు? కనుక మీరన్నీ మసిపూసి మారేడుకాయ చేసి తెలంగాణని మోసం చేయడం కోసం ప్రయత్నం చేసిర్రు. మోసపోయినరు, గోసపడ్డారు, మీకు కర్రు కాల్చి వాత పెట్టిర్రు. దాని నుంచి పాఠాలు నేర్చుకుంటే, గుణపాఠాలుగా భావిస్తే మీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటది. లేదు మేము ఇదే అహంకార పూర్త దూరంతో పోతాము, ఇట్లనే మాట్లాడుకుంటూ పోతాము, వారికి సిగ్గు లేదు, వీరికి సిగ్గు లేదు, వారిని గెలిచిర్రు, వీరిని గెలిచిర్రు. ఎన్ని పార్టీలను గెలిచిర్రు అండి మీరు? ఎన్ని పార్టీలను విలీనం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ ఎల్పీని, బీఎస్పీ ఎల్పీని, కమ్యూనిస్టు ఎల్పీని, కాంగ్రెస్ ఎల్పీని, ఎన్ని పార్టీలను విలీనం చేసుకున్నారు? 88 సీట్లు వచ్చినా కానీ మీకు 103 సీట్లు ఎట్లయినాయి? పోయినసారి ఎన్ని పార్టీలను గెలుచుకుంటే 103 సీట్లు అయినాయి? ఇప్పుడేదో గగ్గోలు పెడతా ఉన్నారు, మా పార్టీ ఎమ్మెల్యేలు గెలుచుకుంటారు. నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నీవు నేర్పించినావు అందరికి. వాళ్ళు ఇవాళ నిన్ను చూసి నవ్వుకుంటా మళ్ళీ వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు. నీ పార్టీని కాపాడుకునే సత్తా లేదు. మనుగడ కోసం పోరాటం చేస్తున్న పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో. మీరు మమ్మల్ని లేకుంటే ఇంకోరినో బూచి చూపెట్టుకొని బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్ప మీ విధానాలు చెప్పండి. మేము ఈ విధానాలు చేసినాము అందుకనే మాకు ఓట్లేయండి అని చెప్పండి. దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు తెలంగాణ సమాజం? మీరు మమ్మల్ని వ్యతిరేకిస్తారా? మమ్మల్ని మాట్లాడతారా మీరు? స్వామి గారు, ఈరోజు దిలీపాచారి గారు చెప్పినట్టు తెలంగాణ ప్రజలకు మేము చేసినటువంటి సేవలు తెలంగాణ ప్రజలను అడిగితే చెప్తారు. ఇలా తెలంగాణకు కరెంటు లేకపోతే 24 గంటల కరెంట్ ఇచ్చి తెలంగాణ రైతులందరికీ కూడా మేము 24 గంటల కరెంటు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక ఇచ్చినామని చెప్పి ప్రజలందరూ చెప్తారు. మీరు ఇంటికి అడిగితే ఇలా రైతులందరూ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు బంధు అనే పథకాన్ని తీసుకొచ్చి రైతులందరికీ కూడా సకాలంలో పెట్టుబడి సాయం అందించినటువంటి ఘనత కేసీఆర్ గారు చేశారు. ఎన్ని హామీలు చూడు లెక్క పెట్టుకోండి. ఎలక్షన్ లో మేము చెప్పలేదు రైతు బంధు ఇస్తామని, ఆయన రైతు బంధు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము చెప్పకపోయినా మేము పేద ఉన్నటువంటి వర్గాలకు మత్స్యకారులకు అయితేనేమి చేపలు అందించడం జరిగింది. అదేవిధంగా గొల్లకుర్మల గొర్రెలను అందించడం జరిగింది. చేతి వృత్తులను ఆదుకోవడం జరిగింది. కుల వృత్తులను ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా దళితుల వెనుకబడిన వర్గాలకు చాలా మందికి కూడా మేము ఆ పథకం ద్వారా మేము 10 లక్షల రూపాయలు, 1 లక్ష కాదు 2 లక్షలు కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు కదా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం కేసీఆర్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలంగాణకు వస్తే నిధులు నియామకాలే ఒక ప్రధాన ఎజెండాతో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం కాబట్టి వచ్చిన తర్వాత ఆయన స్పష్టంగా ఈ నీళ్ల మీదనే ఆయన కాన్సన్ట్రేట్ చేసి పొద్దునక రాత్రనక కాళేశ్వరం లాంటి చాలా పెద్ద గొప్ప పథకాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం ఇవ్వమని చెప్తే 1 రూపాయి ఇవ్వకపోయినా, కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వకపోయినా,
కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి ఆయన తెలివితోటి ఈ యొక్క నిధులు లోన్లు తీసుకొచ్చి ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది. కానీ ఏ మాత్రం ప్రాజెక్టులో తెలంగాణకు సహకరించకపోగా ఈ 10 సంవత్సరాలు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణకి ఏం సహకరించకపోగా వారి రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోగా ఏదైతే బైపర్కేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి విభజన చట్టంలో పెట్టినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా వీరికి కనపడదు. వారు ఇస్తున్నటువంటి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్ లో జన్ధన్ అకౌంట్ మీరు ఓపెన్ చేయండి, 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఏనేది ఒక్క హామీ కూడా. అదే విధంగా మేము వస్తే అందరికి కూడా రైతులందరూ కూడా మేము కిసాన్ యోజన ఇస్తామని చెప్పేసి 2 ఎకరాల లోపల వాళ్ళకే ఇస్తామని చెప్పారు. అది కొంతమందికే ఇవ్వడం జరిగింది. వారు ఏ పథకానికి కూడా మనకు రైల్వే కోచ్ ప్యాకేజ్ మేము చెప్తాం ఇరిగేషన్ ఈ ప్రాజెక్ట్ కాడికి వచ్చే ముందు చెప్తా ఉన్నాం. ఆయన అలిగేషన్ చేసిన కర్రు కాల్చి వాత పెట్టినంటే మీకు కూడా కర్రు కాల్చి మీకే వాత పెట్టడం జరిగింది. మీకు ఇలా బీజేపీ గవర్నమెంట్ రాలేదు. వారు చెప్పినా విన్నారు కదండి, నేను చెప్పిన బీజేపీ గవర్నమెంట్ రాలేదు. సెంట్రల్ లో వచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్. అది కూడా ఈడీ సిబిఐ సంస్థలను మీరు వారు చెప్తున్నట్టుగా ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నట్టుగా ఈవీఎంలను మేనేజ్ చేసో ఏదో రకంగా మీరు అధికారంలోకి అది కూడా బొట్టు 240కి వచ్చారు. మోడీ చెప్పినట్టు 400కు వస్తాయి అనుకున్నది 240 వచ్చింది కాబట్టి అధికారం చేపట్టకుండా ఉండాల్సింది. నిజంగా కూడా అంత పెద్ద 400 అని చెప్పిన వాళ్ళు 240 వస్తే మెజార్టీకి చాలా దూరంలో ఉన్నారు. కాబట్టి మీరు నిజంగా నిజాయితీ పనులు అయితే, చిత్తశుద్ధి ఉన్నోళ్ళు అయితే, గొప్ప వ్యక్తులు అయితే, మీరు మానవత్వము మేము చెప్పిన మాట మీరు నిలబడే వ్యక్తి అయితే అధికారాన్నే చేపట్టకూడదు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏ లేదు, ఏం లేదు, అంత బీజేపీ అని చెప్పి వినండి మాట్లాడాం. 2004లో 145 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. దాంట్లో ఈ పెద్ద మనిషి దొర కేసీఆర్ దొర కేంద్ర మంత్రి ఏమన్నా ఉందా కాంట్రడిక్షన్? చూడండి, 240 సీట్లు వచ్చిన వాళ్ళ మేము అధికారం చేపట్టొద్దా? 145 సీట్లు వచ్చిన వాళ్ళేమో అధికారం చేపట్టారు. దాంట్లో కేంద్ర మంత్రి పదవులు వెలగబెట్టొచ్చు ఈ ప్రభుత్వం. ఇది న్యాయం. ఆయన చురుకలు అంటిస్తుండు. 240 సీట్లు భారతీయ జనతా పార్టీ ధోరణి ఉందని చెప్పేసి నాకు కొంచెం ఇప్పుడే నేను లైన్ లోకి వచ్చిందమ్మా. వాళ్ళు ఏం మాట్లాడిందో క్షమించాలి. 2004 ఒక మాట అమ్మా, నాకు కొంచెం అవకాశం 2004లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? దాంట్లో మీ కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా పదవి వెలగబెట్టిండు. 2004లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి 145 సీట్లు. మేము 245 సీట్లు వచ్చిన వాళ్ళకేమో అధికారం చేపట్టొద్దని చెప్తాం. 145 సీట్లు వచ్చిన వాళ్ళకేమో అధికారం చేపట్టి పదవులు అనుభవించాలని చెప్తారు. ఇది మీ కాంట్రడిక్షన్. ఇది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. రైట్. అంటే చివరిగా చెప్పండి, అంటే ఇప్పుడు సిట్టింగ్ జడ్జిల పేరుతో కూడా కాలయాపన చేయడమే తప్పించి దీనికంటే ఒక సొల్యూషన్ రావడం లేదు. ఈ ప్రాజెక్టు చేపట్టిన కాంట్రాక్టర్ లేకపోతే పార్టీలు తప్ప ఏం చెప్తారు ఫైనల్ గా? దయచేసి నేను ఇప్పటిదాకా లేను, నా మాట వినాలి మీరిద్దరు. దయచేసి ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, మీరు ఇప్పటిదాకా ఏం మాట్లాడినో క్షమించాలి, నేను వినలేకపోయినా. నేను చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రాజెక్టే కాదు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు, అది ఇంజనీర్లు చేసిందా, ప్రభుత్వం చేసిందా, ఏం మాట్లాడతారు మీరు ఇంకా మిగిలిన కాకపోతే ఏమున్నది? ఎందుకు జైల్లో ఉన్నది ఆమె? ఇంకొక రాజ్య మీ ఎమ్మెల్సీ సత్యాగ్రహం చేసిపోయింది ఆ జైలుకు. సత్యాగ్రహం చేసింది ఆ జైలుకు పోయి ఏం చేసిందండి? మాట్లాడకుండా ఊరుకుంటే మర్యాద ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, నేను ఇప్పటిదాకా వినండి, మీకు అవకాశం ఇంకా ఉన్నది. ఇంకా తొందర ఎందుకు పడతారు? అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ముఖ్యమంత్రి ఏం పని చేయాలను ముఖ్యమంత్రి పని చేసిందా? ఇంజనీర్ల పని చేసిందా? అల్లుడు పని చేసిందా? కొడుకు పని
ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నదమ్ములు అందరూ అందరు కలిసి మొత్తం రాష్ట్రం పనిచేసిందా? తప్పకుండా ఒకళ్ళు వెనుక ఒకళ్ళు జైలు దర్వాజాలు లెక్క ఇంకా ఓట్లు లేకపోతే ఇంకెక్కడ మాట్లాడుతున్నారండి మీరు? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? ఎట్లా మాట్లాడకండి? ఏమన్నా ఏం అవకాశం చెప్పండి. ఏం అవసరం లేదు, తొందర 4 రోజులు ఆగండి, 4 రోజులు ఆగండి. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. 4 రోజులు కాదు, 4 ఏళ్ళు ప్రజలు అక్కడ పెట్టారు. అయినా మీకు బుద్ధి రాలేదు. ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచినా కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మొన్న అన్న మృత్యుంజయ్ గారు ఈ టాపిక్ గురించి అదే మాట్లాడుతున్నా. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకే మీ ప్రజలు మిమ్మల్ని ఏ స్థానంలో కూర్చోబెట్టి ఇంకా కూడా అయిపోయి మాట్లాడితే ఎట్లా? నేను ఎప్పుడు ఎమ్మెల్యేనో నీకు తెలియదు, నేను ఎక్కడ ఎమ్మెల్యేనో తెలియదు, నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? మా సొంత మాట్లాడతారండి. ఏం మాట్లాడతారు? వాస్తవాన్ని ఒప్పుకోవట్లేదు మీలాంటి పెద్దలు కూడా. నేను ఇప్పటి కూడా చెప్తున్నా, దయచేసి వినండి. ఈ సుంకిశాల విషయం లోపల జరిగినటువంటిది మాత్రమే కాదు. ఇది మొదటిది కాదు, ఇది కొనది కాదు. ఈ ప్రకారంగా నీటిపారుదల వ్యవస్థని చిన్న ఇవాళ దీని గురించి చెప్తా ఉన్నా. ఇవాళ మంత్రి గారు చెప్పినటువంటి ప్రకటన ప్రకారంగా ఆయన సోషల్ మీడియాలో చెప్పినారు. అది ఇంజనీర్లు, తెలంగాణ ప్రభుత్వం ఇంజనీర్ల చేతిలో ఉందా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డు చేతిలో ఉన్నదా, లేకపోతే మెగా ఇంజనీర్ల చేతిలో ఉన్నదా అనేది రేపు డిసైడ్ అవుతుంది. దీనికి ఎవడు బాధ్యుడు, ఏంది ఏం కథ అనేది డిసైడ్ అవుతుంది. ఎవరి స్థానంలో వాళ్ళని ఉంచడం జరుగుతుంది. ఇవాళ నేను ఒక అధికార ప్రతినిధిగా చాలా దమ్ము ధైర్యంతో ఇవాళ ఇక్కడ చెప్తా ఉన్నా. తప్పకుండా ప్రభుత్వాన్ని మేము కోరుతాం, డిమాండ్ చేస్తాం. దీని మీద విచారణ జరుగుతుంది. దీని మీద ఎటువంటి వాడు ఎవడైనా కూడా, ఎంత వాళ్ళైనా కూడా బాధ్యత వహించవలసింది, బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కానీ ఉత్తానే ఇది ఎందుకయింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకైండు? రేవంత్ రెడ్డికి ఏదో ఆయన కుముక్ అయిండని మీరు అంటున్నారు. నేనేమంటున్నా, మీ మామూలు మీకు అందలేదు కాబట్టి ఇవాళ టీఆర్ఎస్, కేటీఆర్ ఈ ప్రకారంగా మాట్లాడుతున్నారని నేను అనవచ్చునా? అంటే మీకు మంచిగా అనిపిస్తుంది అది? కాబట్టి ఇటువంటి అప్రస్తుతమైనటువంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు. ఇది ఇప్పుడు వాళ్ళకు మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి కావాల్సిన పైసలు ఏదైతే మొదలు ఒప్పుకున్నాడో. స్వామి గారు ఫైనల్ గా చెప్పండి. నేను ఆ మాట అనడం భావ్యం కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే అట్లా కాదు. ఇంకా మాకు సమయం ఉన్నది, మాకు చాలా సమయం. మొదలే ఏమిట్లకే లేదు, 3 ఇట్లకేసరని మొదలే ఇప్పుడు మేము వచ్చిన కార్యక్రమం జరుగుతా ఉన్నది. ఇవాళ మేము ఈ రోజు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. మేము ఇలా అన్ని కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తాం, దుర్వినియోగం కాకుండా వారిపైన విచారణ చేయండి. ఆ ప్రాజెక్టు పైన పూర్తిగా విచారణ చేయండి. ఆ ప్రాజెక్టు తప్పిదం గురించి ప్రజలకు ఎందుకు చెప్పకుండా దాచిపెట్టిరని చెప్పేసి మేము వాళ్ళు అడుగుతా ఉన్నాం. వారు తప్పిదం అని చెప్పేసి కావాల్సి పెట్టినా తప్పిదమా, ఎందుకో ప్రజల ముందు అది ఆ విషయాన్ని చెప్పాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ తప్పిదానికి ఎవరు బాధ్యులను శిక్షించమని కోరుతా ఉన్నాం. ఆ ఇంజనీర్లు ఆ కన్సర్న్ మంత్రి గారికి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదో ఆ మంత్రి గారు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వారి అనవసరంగా మా మీద అలిగేషన్లు చేసి ఏమనంటే మేడిగడ్డ కాళేశ్వరం అని చెప్పేసి ఎలక్షన్ లో లబ్ధి పొంది అనవసరంగా ఇలా ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. కేసీఆర్ గారిని వదులుకోవడం ఇలా తప్పిదం అని చెప్పేసి ప్రజలు బాధపడతా ఉన్నారు. ఇలా వీళ్ళని గెలిపిస్తే పార్లమెంట్ లో మన ప్రవేశపెట్టినటువంటి ఏ ఒక్క ప్రాజెక్ట్ లో కూడా మనకు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా వారు నిధులు ఇవ్వకపోవడం, ఏ ఒక్క కొత్త ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వకపోవడం, ఏదొక స్కీమ్ కు కూడా తెలంగాణకు వారి ప్రజలకు మనకు నిధులు అందించకపోవడం చాలా ఘోర తప్పిదం. అలాంటి ఆ పరిస్థితులలో అక్కడ ఏ ఒక్కరు కూడా నోరు తెరిచి అడగకపోగా ఈ రోజు ఈ తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చుకోనికి ఆయన ముఖ్యమంత్రి గారు తప్పించుకోవాలని చెప్పేసి విదేశీ పర్యటనకు పోయి వారి దొంగ అగ్రిమెంట్లు, ఫేక్ అగ్రిమెంట్లు చేసుకుంటా ఉన్నాడు. వారి తమ్మితో అగ్రిమెంట్ చేసుకొని అమెరికా దాకా పోవాలా? దానికి అవసరం ఏముందండి? ఈడ కూర్చొని చేసుకోకపోయాడు. దానికి అమెరికా పోయి వాళ్ళ తమ్ముడు పెట్టుబడి పెట్టడానికి, వాళ్ళ బినామీ పెట్టుబడి పెట్టేదానికి, ప్రకటించడానికి అమెరికా దాకా పోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మేము ఇలా తెలియజేస్తూ ప్రజలందరికీ నిజాలు తెలియాలి, దీనికి బాధ్యులను శిక్షించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మాకు మేము మెగా కంపెనీ దానిపైన శిక్షించాలి, వారి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పేసి కూడా మీ అందరూ కోరుతాం. రైట్. దిలీపాచారి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఒకవైపు కాంగ్రెస్ తప్పని బీఆర్ఎస్ తప్పని కాంగ్రెస్ అంటోంది.
సో కాలయాపనతో అంటే సిట్టింగ్ జడ్జిలతో విచారణ చేపట్టమని చెప్తున్నారు. ఇదంతా కాలయాపన లాగే అని విమర్శలు వస్తున్నాయి. సో బీజేపీ ఏం కోరుకుంటుంది? మొదటి నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిర్దిష్టంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వము గడిచిన ప్రభుత్వాల్లో జరిగిన అవకతవకలు గాని, అక్రమాలు గాని, అవినీతిని గాని తవ్విదీసి బాధ్యులను గుర్తించి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆలోచన లేదు. ఆ ప్రభుత్వంలో ఉండే అధికారులపైన లేదు, కాంట్రాక్టర్లపైన లేదు, ఆ నాయకులపైన లేదు, బాధ్యత వహించిన నాయకులపైన చర్యలు తీసుకోవాలనే ఆలోచన లేదు. కనుక మేమేమంటున్నామనంటే, మీకు ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి కూడా కాలం మించిపోయింది లేదు, ఇంకా సమయం ఉందని చెప్తున్నారు కదా, మృత్యుంజయం గారు చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పి మీరు రాపియండి, సిబిఐ ఎంక్వైరీ జరగనియండి. అధికారులు సహకరిస్తలేరండి. పీసీ ఘోష్ గారు ఏదైతే రిపోర్ట్ కావాలని చెప్పారో కాళేశ్వరంలో జరిగిన అవకతవకల గురించి, వాళ్ళు ఎవ్వరు రిపోర్ట్లు ఇవ్వలేదు. అధికారులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, వాళ్ళందరూ కుమ్ముక్క అయిపోయినారు. ఏ ఒక్క అధికారి సహాయ నిరాకరణ చేస్తున్నారు, వాళ్ళే ఉన్నారు. గడిచిన ప్రభుత్వంలో బాధ్యత వహించి నిర్మాణంలో బాధ్యత వహించిన అధికారులందరూ కూడా ఇప్పుడు అదే బాధ్యతలలో చెలామణి అవుతున్నారు. ఎవరు కూడా సహాయం చేస్తలేరు, సహాయ నిరాకరణ చేస్తా ఉన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశీలించి మాకు ఈ రిపోర్ట్లు ఇవ్వండి అని అంటే, ఆ రిపోర్ట్లు రాకుండా మొత్తం ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చే వరకు సాక్ష్యాధారాలన్నింటిని తారుమారు చేస్తారు, లేకుంటే సాక్ష్యాలు దొరకకుండా నిర్వీర్యం చేస్తారు చూడు. ఆ విధంగా ఇక్కడ ఉండే అధికారులందరూ ఎక్కడ కూడా సాక్ష్యాలు లేకుండా వారు చేసిన తప్పుడు పనులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా అదే అధికారులు ఉన్నారు కీలక బాధ్యతల లోపల. కనుక వారెవ్వరు కూడా, మేము నమ్ముతున్నాం, ఇప్పటికి కూడా తెలంగాణ సమాజానికి కూడా అర్థమైంది, ఈ ప్రభుత్వం ఇంకా చర్యలకు ఉపక్రమించదు, కాలయాపన చేస్తుంది, లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటుంది. వారి లోపల ఆ ముఠాలు అమ్మాలు ఏవైతే ఉన్నాయో అవి పంపకాల గురించి ఆలోచన చేస్తున్నారు. దానిపైన ఉండే ధ్యాస లేకుంటే దానిపైన ఉండే జిజ్ఞాస ఈ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల పైన లేదు అని చెప్పి అందరికీ అర్థమైతా ఉంది. ఇంకొకటి, ప్రజాధనం ఇంత వేల కోట్ల దుర్వినియోగం జరిగింది, 1,00,00,000 కోట్ల దుర్వినియోగం జరిగింది అని చెప్పిండ్రు. కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తెచ్చిర్రు, లేకుంటే మిషన్ భగీరథ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తెచ్చిర్రు. FRBM పరిధి దాటి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి డబ్బులు తీసుకొని వచ్చిర్రు. అదేవిధంగా ఇప్పుడుండే ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తా ఉంది. కనుక వీరు ఎక్కడ చూసినా మీరు ఈ ప్రభుత్వము ఇప్పుడు వారి అవకతవకలు బయటపడతా ఉన్నాయి. ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిర్రు, కుదించిండ్రు, మొత్తము రైతులను కుదించిర్రు. దాదాపు 45 లక్షల మంది ఉంటే ఇప్పుడు 30 లక్షల మంది, 25 లక్షల మందికి కూడా రాలేదు, రుణమాఫీ జరగలేదు. కనుక వీళ్ళు మొత్తము ఆ కార్యక్రమాన్ని కుదించి, లేదనుకుంటే ఇప్పటిదాకా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదండి. 8 సంవత్సరాల నుంచి గగ్గోలు పెడతా ఉంది తెలంగాణ సమాజము, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వండి అని చెప్పి. మేము రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. 8 నెలలు అయింది, ఒక్క కొత్త రేషన్ కార్డు ఇష్యూ కాలేదు. రేషన్ కార్డుకి ఈ కార్యక్రమాలకి లింకు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఏవి కూడా లబ్ధి చేకూరదంట. లబ్ధిదారులు ఏ విధంగా వస్తారండి? రేషన్ కార్డు మీరు కొత్తవి ఇయ్యరు, పాత రేషన్ కార్డుల వాళ్ళకి లబ్ధి చేకూరుతుందని చెప్పి లింకు పెడతా ఉన్నారు. కనుక చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. ఎన్ని రకాలుగా చూసినా మోసం చేయడం కోసం, ఆడిన మాట తప్పడం కోసము, లేదనుకుంటే నిధులలేమి, లేదనుకుంటే ఆ ప్రభుత్వం పైన నెపము. ఎన్ని రోజులు ప్రభుత్వాలపైన, పాత ప్రభుత్వాలపైన నెపాలను నెట్టుకుంటూ పోతారు? మీరు చర్యలు తీసుకోరు, చర్యలు శూన్యము ఒకవైపు, ఇంకొక వైపు తప్పించుకోవడానికి మీరు చెప్పిన వాగ్దానాల గురించి మాట్లాడండి, మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి అని అంటేనేమో దాని గురించి పాత ప్రభుత్వం పైన నెప్పని నెట్టుకుని టైం పాస్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం సక్సెస్ కావడానికి అవకాశం లేదు. తెలంగాణ సమాజం ఇప్పుడు బాధపడతా ఉంది. పొయ్యి పెనం అనుకున్నారు, పెనం మీద కాలుతున్నాం అనుకుంటే పొయ్యిలో పడ్డారు, చిటపట్టలాడుతూ ఉంది. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ముందలకు వచ్చింది తెలంగాణ సమాజానికి. అది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కనిపించింది. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను చిత్తు చేస్తారు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తెస్తారు. ఖచ్చితంగా అక్కడ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఇప్పుడు చేసిన అభివృద్ధి కంటే వీరు ఎన్ని చెప్తా ఉన్నారండి. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని చెప్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎన్ని నిధులు ఇచ్చినామో తెలంగాణకు చెప్తా ఉన్నాం. మేము కేవలము రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ దేశవ్యాప్తంగా ఉండే రైతులకి కేవలం ఎరువుల మీద సబ్సిడీ 11 లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చినాం. వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చింది 500 రూపాయలు. మేము ఒక చిన్న ఉదాహరణ అండి, మీకు అంకెలతో సహా చెప్తా. 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు వరికి, వడ్లకు బోనస్ ఇచ్చి కొంటామని చెప్పిర్రా? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దాదాపు 3 లక్షల టన్నుల ధాన్యం పండుతుంది. 500 రూపాయలు బోనస్ ఇవ్వాలనుకుంటే 15,000 కోట్ల రూపాయలు కావాలి. బడ్జెట్లో కేటాయించిన కేటాయింపులు ఎంత అండి? 500 రూపాయల లెక్కన 15,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. 1,800 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. చిత్తశుద్ధి చూడండి, రైతులకి మోసం చేసినట్ట కాదా?
హామీ ఇచ్చిర్రు 500 రూపాయల బోనస్, అదనంగా బోనస్ ఇస్తాం, మద్దతు ధర మీద బోనస్ ఇస్తాము, మేము కొంటాము అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. సన్న ఓట్లకే ఇస్తాము మేము బోనస్, దొడ్డు ఓట్లకి ఇయ్యము అని చెప్తా ఉన్నారు. అది చెప్పిర్రు అన్న ఎన్నికల కంటే ముందు. రైతులను మోసం చేయడం కదా ఈ ప్రభుత్వం. ఒక్కటే చెప్పిన, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఆ విధంగా ప్రతి దాంట్లో వీళ్ళు కోత విధించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది. కనీసం అవినీతి జరిగింది, అక్రమం జరిగిందని అందరూ ఒప్పుకున్న అంశం పైన కూడా ఏం చేస్తున్నారు. డిబేట్ లో పాల్గొన్నందుకు. అలాగే తోట్ల స్వామి గారు, ముత్యంజయ్ గారు, గాలి వినోద్ గారు